హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీ అందరికి ముందుగా చెప్పేది ఏంటంటే అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు వచ్చేసి శివరాత్రి కాబట్టి మా విలేజ్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పిల్లల మర్రి అని ఉంటుంది. అక్కడ శివాలయం అనేది ఉంటుంది. ఆ శివాలయం అనేది చాలా పురాతనమైనది. మనమైతే ఈరోజు అక్కడికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలో ఆ చరిత్ర గురించి అయితే చెప్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సూర్యాపేట నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో పిల్లలమర్రి అనే ఊరు ఉంటుంది. పిల్లలమర్రి ఊరు చేరుకోగానే మనకి ఎంట్రన్స్ లో ఇలా ఆర్చి అయితే ఉంటుంది. దీని లోపల నుంచి అయితే వెళ్ళాలి. ఆ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనైతే ఆ గుడి అయితే ఉంటుంది. విజయవాడ నుంచి ఈ శివాలయం 143 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే హైదరాబాద్ నుంచి ఈ పిల్లలమర్రి ఊరు 134 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ ఊరి మధ్యలో నుంచి మనం శివాలయానికి అయితే చేరుకుంటాం. ఇక్కడ మొత్తం 3 శివాలయాలు అయితే ఉన్నాయి. ఆలయం చేరుకున్న తర్వాత వాటి పేర్లను అయితే చెప్తాను. సో గుడి దగ్గరికి అయితే వచ్చాం. నేను, మా అన్న ముగ్గురు అయితే వచ్చాం. లోపలికి అయితే వెళ్దాం. లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడున్న శివాలయాల పేర్లను అయితే చూద్దాం. ఒకటి శ్రీ శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం, అలాగే శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, అలాగే ఈ ఆలయాల దగ్గర శ్రీ సరస్వతి సామెత బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. ఈ వీడియోలో శ్రీ శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపిస్తాను. మిగతా 2 ఆలయాలను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం. లోపలికి రాగానే పెద్ద గజస్తంభం అయితే ఉంది. ఇక్కడ చూడండి. ఈ దేవాలయము చాలా ప్రాచీన కాల దేవాలయంలో ఇది ఒకటిగా కాకతీయ కళా వైభవానికి చిహ్నాలుగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. శిల్పాలు కూడా చాలా అద్భుతంగానైతే చెక్కారు. అప్పుడు జ్ఞానం లేకముందే చాలా అద్భుతంగా చెక్కారు. చక్కటి శిల్పకళతో నిర్మించిన పిల్లలమర్రి శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని అయితే ఇప్పుడు చూద్దాం. చెట్టు పేరుతో ఏర్పడిన ఊరు పిల్లలమర్రి. ఇప్పుడు మర్రి లేదు గాని దాని జ్ఞాపకాలు ఉన్నాయి. కళలకు కానాచిగా గాంచిన ఊరు ఈ పిల్లలమర్రి. కాలం పేరు మీదనో మనిషి పేరు మీదనో ఊర్లు ఏర్పడిన కాలంలో చెట్టు పేరుతో ఏర్పడిన విచిత్రమైన ఊరే ఈ పిల్లలమర్రి. చెప్పడం మర్చిపోయా, మనము ఈ గుడి దగ్గరికి వచ్చేదాని ముందే మనకి ఇలాంటి బొడ్రాయి అయితే కనపడుతుంది. అక్కడ నుంచి మీరు ముందుకు వెళ్తే గుడి అయితే ఉంటుంది. సో లోపలికి రాగానే దర్శనం చేసుకుందాం అని అనుకునే లోపే చాలా మంది అయితే వచ్చారు. మినిమం 1 కిలోమీటర్ లేవు అయితే ఉన్నారు జనాలు. ఈ ఊరికి పిల్లలమర్రి అనే ఎరకలాయన పేరు మీదుగా ఎరకాపురం అనే పేరు వచ్చిందంట. ఈ ఎరకేశ్వరం ఆలయంలో 1000 ఏళ్ల క్రితం ఏపించిన శాసనం అయితే ఉంది. ఆ శాసనాన్ని బట్టి చూస్తే ఈ గ్రామాన్ని, ఈ ఆలయాన్ని బేతిరెడ్డి అనే ఆయన నిర్మించారు. ఈ శాసనంలో ఈయనను పిల్లలమర్రి బేతిరెడ్డి అని రాశారు. ఈ బేతిరెడ్డి రాజు కాకతీయ రాజు రుద్రదేవునికి కుడి భుజంలా ఉండేవారట. క్రీస్తు శకం 1162 నుంచి 1360 దాకా పాలించిన కాకతీయ రాజుల తమ రాజ్యాన్ని 76 నాయకుల గ్రామంగా విడగొట్టారు. అందులో ఒకటే ఈ పిల్లలమర్రి గ్రామం. క్రీస్తు శకం 1110 నుంచి 1158 దాకా కాకతీయ రాజ్యాన్ని పాలించిన 2వ ప్రోవల రాజు సైన్యాధిపతిగా పాలించిన కామిరెడ్డి కొడుకే ఈ బేతిరెడ్డి. కామిరెడ్డికి 3 కొడుకులు. వారు కాటిరెడ్డి, పేతిరెడ్డి, నామిరెడ్డి. ఈ 3లో బేతిరెడ్డి మహాపరాక్రమంతుడు అంట. వీళ్ళు రేచర్ల రెడ్డి రాజులు. ఈ బేతిరాజు ఎరకల శామనమ్మను పెళ్లి చేసుకున్నాడంట. రేచర్ల పెద్దిరెడ్డి తన భార్య ఎరసానమ్మ పేరు మీద కట్టించిన గుడే ఈ ఎరకేశ్వర ఆలయం. ఈ గుడిని సుమారు 1208 సంవత్సరంలో నిర్మించారంట. ఈ ఎరకేశ్వర ఆలయం, ఈ గుడి ఈ రోజుకి అలానే ఉంది. ఈ గుడిలో కాకతీయ కళా వైభవం అలాగే కనపడుతుంది. కాకతీయ రాజులకు కళల పట్ల ఉన్న మక్కువ ఇక్కడ ఉన్న 3 గుడులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ గుడి ఊరి నడివడ్డున ఉంటుంది. అలాగే రెడ్డి రాజుల పాలన ఆనవాళ్లు కూడా ఇక్కడ ఈ దేవాలయంలో కనపడుతుంది. ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ పూర్తిగా రాగితిగా నిర్మించినట్టుగా మనం చూడవచ్చు. ఈ దేవాలయాల్ని, పైన ఉన్న శిల్పాలని చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు. ఈ ఎరకేశ్వర ఆలయంను మొత్తం 3 యంత్రాలుగా నిర్మించారు. మొదటి యంత్రం గర్భగుడి చుట్టూ ఉంటుంది. అలా మనం ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయవచ్చు. రెండవది కేవలం 3 వైపులా మాత్రమే ఉంటుంది. ఇంకా 3వ యంత్రం మీద ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు.
ఇక్కడ ఉన్న శివలింగాలు ఓ పక్కకి ఒరిగి ఉంటాయి. ఎందుకంటే ఇన్ని ఏళ్ల వంటి వచ్చిన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ ఆలయాలు నిలిచాయి. సో ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము. నేను మా అన్ననైతే వెళ్తున్నాము. ఇంకో అన్న మాకంటే ముందే కిందకైతే వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు. అయితే మొత్తం అయితే ముగ్గురం అయితే కలుసుకున్నాము. ఇక్కడ జరసేపు ఫోటోలు దిగి జరసేపు నిలబడి అయితే ఉన్నాము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఈ గుళ్ళో పాము పుట్టనైతే ఉన్నది, మీకు చూపిస్తాను చూడండి. సో లాస్ట్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. అటు ఇటు కష్టపడి విఐపి దర్శనంలోకి అయితే జరగడం. అలా అయ్యేసరికి చాలా మంది లోపల నెట్టుకొని అయితే వచ్చాం. ఆ టెంట్ కింద చల్లగా ఉంటుంది అని చేసే కూర్చున్నాం ఈడ. సో జరసేపు అక్కడ కూర్చొని ఇంటికైతే వెళ్తున్నాము. మధ్యలో ఈ వంతెన అయితే ఉంది. ఫన్నీగా వీడియో తీసాను ఇట్లా నడుచుకుంటూ వచ్చినట్టు నేను. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా విలేజ్ లో ఇట్లా ఏమన్నా ఈవెంట్స్ ఇట్లా ఏమన్నా పెడతాను ఈ వీడియోకి. ఓకే ఇంత గైస్. సో ఈ వీడియో ఇంత గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.